వెల్కమ్ టు దూరదర్శన్ యాదగిరి. నేను మీ యాంకర్ సౌమ్య. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరైతే అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియా నగ్గడానికి, T20 వరల్డ్ కప్ నగ్గడానికి కీ రోల్ ప్లే చేశారో త్రిషా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆవిడతో ఆవిడ లైఫ్ యొక్క జర్నీ అండ్ దాంతోపాటు ఈ విన్ని ఆవిడ ఎలా తీసుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా A to Z మన ఛానల్లో ఇప్పుడు ప్రసారం అవుతుంది. సో ఆవిడతో అన్ని విషయాలు మాట్లాడుకొని ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ త్రిషా గారు, ఎలా ఉన్నారు? సో ఎలా అనిపిస్తుంది మీరు వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ విన్ అయ్యారు, అది కూడా మెయిన్ ప్లేయర్గా, అంటే మొత్తం మ్యాచ్ అంతా కూడా మీ చేతుల మీద నడిచిందని చెప్పేసి ఇండియా అంతా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే 2 సార్లు వరల్డ్ కప్ కొట్టడం, దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావటం, ఇవన్నీ అయినప్పుడు నా పేరెంట్స్ అక్కడ ఉండటం స్పెషల్. సో మీ డాడీ మెయిన్లీ మిమ్మల్ని క్రికెటర్ చేయాలి అని అనుకున్నారని చెప్పేసి, సో ఇప్పుడు మీ ఫాదర్కి ఇదంతా కూడా ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పారు కదా, సో ఎప్పుడైనా అడిగారా ఎందుకు క్రికెట్ని చూస్ చేసుకున్నారు? ఎందుకంటే మిమ్మల్ని 2.5 years 3 years ఉన్నప్పటి నుంచి కూడా ఇందులో ట్రైన్ చేశారని విన్నాం. సో ఎందుకు ఇదే చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే ముందు యాక్చువల్గా టెన్నిస్ అనుకున్నారు, కాకపోతే మళ్ళీ ఇండియాలో క్రికెట్ ఎక్కువ, ప్లస్ అంటే ఇండియాలో అందరూ ఒక దేవుళ్ళ పూజిస్తారు, సో దట్స్ క్రికెట్లో వేస్తారు. సో ప్రాక్టీస్ అన్నది ఎప్పుడు ఏ ఏజ్లో ఉండగా స్టార్ట్ చేశారంటే మేము విన్నాం 3rd class అట్లా అన్నారు. సో ఎప్పటి నుంచి మీ ప్రాక్టీస్ అన్నది స్టార్ట్ అయింది? నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 2.5 years. సో మీరు విన్ అయ్యారు అంటే అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో పాటు మీకు సరౌండింగ్ కూడా సపోర్ట్ అలాగే ఉండుంటుంది. సో ఎలాంటి సపోర్ట్ మీకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇచ్చారు? ఈ అచీవ్మెంట్కి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉన్నారు, అందరూ సపోర్ట్ చేశారు. ఈవెన్ గవర్నమెంట్ కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ, ఓవరాల్ చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు. త్రిషా గారు మన తెలంగాణ బిడ్డ, మనం భద్రాచలం బిడ్డ. సో భద్రాచలం అంటే మనం ఎంత ప్రీషియస్గా ఫీల్ అవుతామో, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు పేరెంట్స్తో సెటిల్ అయ్యి ఆవిడ క్రికెట్ పరంగా ఇంత జాగ్రత్తలు తీసుకున్నారు. సో మీరు ఫ్రమ్ భద్రాచలం కదా, సో అక్కడ ఎన్వైరన్మెంట్కి ఇక్కడ ఎన్వైరన్మెంట్కి ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అండ్ అక్కడ ఉన్నప్పుడు కూడా మీకు ప్రాక్టీస్ అనేది ఎలా ఉండేది? నేను స్టార్ట్ చేసింది మొత్తం అక్కడే అండి, కానీ అక్కడ అంత ఫెసిలిటీస్ లేకుండే. ఒట్టి నాన్న నాకు త్రో డౌన్స్ వేస్తుండే అట్లా. నేను 6-7 అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్కి. బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచింగ్, బెటర్ కోచెస్ కోసం అన్నీ వదిలేసి నా కోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వటం కానీ, బికాజ్ బెటర్ ఫ్యూచర్ కోసం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. సో ఆల్రెడీ మీరు ఒక బిగ్ అచీవ్మెంట్ అయితే చేశారు, బట్ ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి థింగ్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ మీ ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు ఎలా అయింది? ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ నుంచి ఒక 3rd class వరకు స్కూల్కి ఎవ్రీడే వెళ్ళాను. దాని తర్వాత అంతా ట్యూషన్స్ వెళ్ళి, తర్వాత ఓన్లీ ఎగ్జామ్స్ వెళ్ళి. సో స్కూల్ అండ్ కాలేజ్ కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు ఇట్లా స్పోర్ట్స్? ఓకే. సో ఫర్దర్గా మీ ఇంట్రెస్ట్ ఏంటి? అంటే ఓన్లీ ఈ క్రికెట్కే ఉందామన్నా, ఆర్ఎల్స్ ఇంకో అదర్ స్పోర్ట్ ఏమైనా మీ లైఫ్లో ఇంట్రెస్టెడ్ అన్నది ఉందా? ఉట్టి క్రికెటే ఉండే, కానీ నాకు 3 years అప్పుడు నేను స్విమ్మింగ్ కూడా చేస్తుండే. ఓకే. బికాజ్ నాన్న స్విమ్మింగ్ కోచ్ ఉండే ITC. నైస్. ఓకే. సో మీరు ఇంత పెద్ద గోల్ రీచ్ అయ్యారు కదా, సో ఇప్పుడు మీ జనరేషన్లో ఉన్న వాళ్ళు 90s అట్లా ఉన్న వాళ్ళు ఏం చేయాలన్న ఆలోచన కూడా కంప్లీట్గా ఎవరికి వచ్చి ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు మీ వర్డ్స్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? చూస్ చేసుకోవడం, ఎవరు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్ చేసుకోవాలి. బట్ వాట్ ఎవర్ యూర్ చూసింగ్ అందులో మీరు 100% ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇస్తే యూ కెన్ మేక్ ఇట్ బిగ్. సో ఈ అచీవ్మెంట్ వరకు వచ్చారంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. సో మీ లైఫ్లో ఇప్పుడు దాకా మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ట్రబుల్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు ఫేస్ చేసింది? ట్రబుల్ అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి మొత్తం జర్నీలో. అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ అని చెప్పొచ్చు. బికాజ్ under-19 ఇంకా సీనియర్ ఇండియా ఆడాలి, అండ్ ఇంకా చాలా వస్తాయి కూడా హర్డల్స్ ముందు. ఇట్స్ జస్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది, నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, కోచెస్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఒక అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్న వాళ్ళు ఉంటారు. మీ లైఫ్లో మీ క్రికెట్ పరంగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నుంచి క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల 2.5 years అప్పుడు. సో నేను క్రికెట్ స్టార్ట్ చేసిందంటే 2.5 years అప్పుడు స్టార్ట్ చేసాను. అప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు, జస్ట్ బాల్ వేస్తుంటే నేను కొడుతుంటే. కానీ నాకు ఒక అంటే తెలిసినప్పటి నుంచి నేను చూస్తుంది మిథాలీ రాజ్ని, ఎందుకంటే ఆవిడ కూడా ఇక్కడ
ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నేను ఆమెకు బౌలింగ్ వేసేదాన్ని, ఆమె ఇచ్చే ఇన్పుట్స్ కానీ అంతా చాలా హెల్ప్ అవుతుండే. ఆమె నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం కూడా. సో షీ ఈజ్ ఆల్వేస్ బీన్ మై ఐడల్. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఐడియల్ గా ఇన్ఫ్లుయెన్సింగ్ గా ఉండేది అయితే మిత్తల్ రాజ్ గారు. ఫ్యూచర్ గోల్ ఏమనుకుంటున్నారు అంటే మీరు ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ పీక్ పాయింట్ ని ఆల్రెడీ అచీవ్ చేశారు. సో నెక్స్ట్ మీరు ఏ గోల్ ని పెట్టుకున్నారు, ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఇండియా ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలి. వరల్డ్ కప్ రాలేదు ఇప్పుడు వరకు, వరల్డ్ కప్ గెలిపించాలి. అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ నా బెస్ట్ ఇవ్వాలి అక్కడ, నేను అక్కడి నుంచి మీరు బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి. సో మీ ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు దీన్ని కూడా మీరు కంటిన్యూగా తీసుకెళ్తూ ఉండాలి కదా. సో మీరు ఆల్రెడీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో ఏదైనా ఒక్కటి మాతో షేర్ చేసుకోగలరా? అంటే వాట్ ఎవర్ నా పేరెంట్స్, నాన్న జాబ్ వదిలేసి రావటం, నా కోసం నన్ను నమ్మి ఇక్కడ వరకు రావటం, ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఈవెన్ ఫర్ మీ, నాకు కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, అందరు ఆ పని చేయలేరు. సో ఆయన నా కోసం అది చేశారు. కంప్లీట్లీ ఆయన కెరియర్ వదిలేసుకొని మీ కెరియర్ కోసం వచ్చారు. ఈవెన్ అమ్మ కూడా. సో వాళ్ళకి ఏదన్నా తిరిగి ఇవ్వాలి అని. ఓకే, మీరు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో, మలేషియాలో ఆడారు. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ కంట్రీస్ కాబట్టి సో అక్కడికి ఇక్కడికి పిచ్ అన్నది ఎలాంటి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారు? సో మేము ఆల్మోస్ట్ 1 year నుంచి మేము అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తుండే. అండ్ మా కోచెస్ కానీ సపోర్ట్ స్టాఫ్ కానీ మొత్తం ఫస్ట్ నుంచి మా ఆ వెదర్ కండిషన్స్ కానీ, వికెట్ ఎట్లుంటుంది అట్లాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ మాకు ఇక్కడ ఇచ్చారు. సిమిలర్ వికెట్స్ కానీ, వెదర్ కండిషన్ అక్కడ ఎట్లుంటుంది, ఇక్కడ కూడా అట్లాంటి వెదర్లో ఆడిపియటం. అండ్ వరల్డ్ కప్ ముందు మేము ఏషియా కప్ ఆడాము, అది కూడా మలేషియాలోనే జరిగింది. సో ఇవన్నీ మాకు కొంచెం అడ్వాంటేజ్ ఉండే గోయింగ్ ఫార్వర్డ్ వరల్డ్ కప్ వెళ్లే ముందు. సో బాగా హెల్ప్ చేశారు అక్కడ కోచెస్ చాలా బాగా. సో అందరూ త్రిషా గారు అనగానే మ్యాక్స్ అంటే ఇంత చిన్న ఏజ్ లో ఎంత కేర్ తీసుకొని ఉంటే ఇప్పటి వరకు వచ్చి ఉంటారు అని చెప్పేసి అంటారు. మీ ప్రాక్టీసింగ్ సెక్షన్స్ టైమింగ్ అన్నది ఎలా ఉంటుంది? ప్రాక్టీస్ అంటే రోజుకి ఒక 6 to 7 hours ఉంటాయండి. మొత్తం జిమ్ కానీ, స్పెషల్ కోచింగ్ కానీ అంతా. సో యా, సో చాలా చిన్న ఏజ్ నుంచి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇందులో మీకు ఇంకొంచెం ఈజీ అయ్యి ఉండొచ్చు అండ్ కంపారిటివ్ అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా. సో నెక్స్ట్ మీరు ఇందులో అయిపోయిన తర్వాత ఆర్ఎల్స్ ఎనీ అదర్ సెక్టర్లో కూడా మీరు సెటిల్ అవ్వాలి అలాంటి ఆలోచన ఉందా? మెయిన్లీ మీరు క్రికెట్నే థీమ్గా తీసుకున్నారా? రైట్ నా క్రికెట్ అండి, ఇంకేమీ ఆలోచన అయితే ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు 12th కంప్లీట్ చేశారు కదా. సో 12th కంప్లీట్ అయిన తర్వాత అబ్సల్యూట్లీ మీరు ఇప్పుడు 19 అంటే ఇంకా ముందు ముందు 20s అట్లా వెళ్తున్నప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో దానికి మీకు గైడెన్స్ అన్నది అంతా ఫాదర్ డాడీయే చూసుకుంటూ ఉంటారు? నా పేరెంట్స్ కానీ, నా వెల్ విషర్స్ అందరూ. ఓకే, అండ్ మీ కోచెస్ నుంచి మీకు సపోర్ట్ ఎలా వచ్చింది? నా కోచెస్ ఫస్ట్ నుంచి చాలా బాగా సపోర్ట్ చేశారండి. నేను ఒకవేళ లో ఉన్నా కానీ ఆ టైంలో ఏవైతే కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వటం కానీ ఫస్ట్ నుంచి నా కోచెస్ చాలా బాగా హెల్ప్ చేశారు. దీనికి సంబంధించి మీరు చాలా ప్రాక్టీస్తో పాటు చాలా కేరింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు దీనికి తీసుకున్న డైట్ కానీ, ఫుడ్ కానీ, ఆర్ఎల్స్ మిగతా ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ఎలా తీసుకుంటారు? ఎసెన్సీస్ ఉంటారండి, నా ఎసెన్సీ నాకు ఉంటారు. ఆయన నాకు డైట్ ఇవ్వటం, నేను ఏం వర్కౌట్ చేయాలి అన్నీ ఆయన చూసుకుంటారు. ఓకే, సో మీరు పర్టికులర్లీ అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి ఒక అకాడమీలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవడం ఇది కామన్ గా చేస్తున్నాను. సో అప్పటి నుంచి కూడా మీ ఫుడ్ అన్ని కూడా కేరింగ్ ఉంటుంది. అచ్చా, ఓకే. అండ్ ఫర్దర్ గా కూడా మీరు నెక్స్ట్ వెళ్ళిన లెవెల్లో కూడా అంటే ఎవరి అండర్లో అయినా వర్క్ చేయాలి ఆర్ఎల్స్ వీళ్ళ టీంలో నేను ఉండాలి అన్నది ఏమన్నా మీకు ఉందా? ఆర్ఎల్స్ గో విత్ ద ఫ్లో అట్లా? సో మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇందులో వచ్చిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఒక ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. సో మా ఛానల్ తరపున మీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కానీ లేదా నెక్స్ట్ మీ తర్వాత వచ్చే వాళ్ళు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ముందు వాళ్ళు ఎవరు స్పోర్ట్స్ అంటే ఒక కెరియర్గా చూస్ చేసుకోవటానికి చాలా ఆలోచిస్తారు, ఎందుకంటే ఫ్యూచర్ ఉండదు అని. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ చదువు అన్నా స్పోర్ట్స్ అన్నా ఇట్స్ ఫైనలీ మీరు ఎంత వర్క్ హార్డ్ చేస్తున్నారు ముందు చెప్పినట్టు, అండ్ మీరు అందులో ఎంత 100% ఇస్తున్నారా లేరా, మీరు అందులో ఫుల్ ఫోకస్డ్ ఉన్నారా లేరా. ఈవెన్ స్పోర్ట్స్ కూడా మీరు ఒక కెరియర్గా తీసుకోవచ్చు. దానికి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నారు, లైక్ సచిన్ టెండూల్కర్ కానీ, మితాలి రాజ్ కానీ,
లెజెండరీ క్రికెటర్స్. సో స్పోర్ట్స్ ని కూడా మీరు దృష్టిలో గోల్గా పెట్టుకోవచ్చు. యా, సో అంటే ఇప్పుడు డాక్టర్ ఇవన్నీ ఎలా ప్రొఫెషన్, స్పోర్ట్స్ అనేది కూడా ప్రొఫెషన్ అని చెప్పేసి. సో మీరు ఐసీసీకి కూడా సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ అదొకటి ఉంది. సో దాని ఫీలింగ్ ఏంటి? సో అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు దీంట్లో? సో ఇది దీనికంటూ మ్యాచెస్ అని ఏమి ఉండవండి. ఐసీసీ టీమ్ అన్నది ఆఫ్టర్ వరల్డ్ కప్ అందులో బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళని అందరినీ తీసి ఒక 15 టీమ్ తీస్తారు అంతే. ఇట్స్ జస్ట్ ఓకే, ఇదంతా కలిపి ఒక టీమ్ కింద ఫామ్ అవుతుంది ఫర్దర్ మ్యాచ్ కి అట్లా? నో మ్యాచెస్ అని. ఓకే, ఒక మ్యాచెస్ కూడా ఏం టోర్నమెంట్ ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ బెస్ట్ ప్లేయర్స్ అందరినీ ఒక టీమ్. ఓకే, ఎలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా మీరు దానికి చేసినందుకు బెస్ట్. మీకు ఐపీఎల్ లో ఎట్లా అన్ని మంచి ప్లేయర్స్ సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో నెక్స్ట్ మిమ్మల్ని అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా ఏమన్నా? అంటే బెస్ట్ ప్లే చేశారు కాబట్టి, సో దీనికి ఎట్లాంటి ప్రైజ్ కానీ అలా ఏమన్నా ఉంటాయా? ఇది అంటే టీమ్ గేమ్. సో మాకు బీసీసీఐ టీం అందరికి కలిపి అవార్డ్ ఇస్తారు, అట్లా ఉంటాయి. మేబీ ఏమన్నా ఉన్నా ఉండొచ్చు, చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు ఆల్రౌండర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే కొంతమంది బ్యాటింగ్లో సూపర్ ఆడతారు, కొంతమంది బౌలింగ్లో అచీవ్మెంట్ ఉంటుంది. మీరు ఆల్రౌండర్ అనేసరికి మీ ప్రిఫరెన్స్ కూడా పెరుగుతుంది. సో బ్యాటింగ్కి బౌలింగ్కి మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు? సో ఆల్రౌండర్ అంటే నేను ఫస్ట్ నా మెయిన్ బ్యాటింగ్ అండి. నేను నా లైఫ్ మొత్తం ప్రాక్టీస్ చేసింది బ్యాటింగ్. అండ్ బౌలింగ్ అంటే నేను చిన్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ చేస్తుండే. అండ్ ఒక సార్ వచ్చి నువ్వు ఓపెనింగ్ బ్యాట్ కదా, జస్ట్ స్పిన్ అయ్యి అంటే సేమ్ యాక్షన్తో స్పిన్ వేయటం స్టార్ట్ చేసా. దట్స్ హౌ నేను స్పిన్నర్ అయ్యాను. అండ్ ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ నాకు యూనిక్ యాక్షన్ కూడా ఉండటం. సో దట్స్ హౌ. సో ఖచ్చితంగా ప్రియారిటీ కూడా అట్లానే ఉంటుంది మీకు ఆల్రౌండర్ అనేసరికి మిమ్మల్ని మ్యాచెస్లో కానీ చూసింగ్ కానీ. సో ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది అట్లా మ్యాచెస్కి మిమ్మల్ని చూస్ చేసుకోవడం? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందండి యాజ్ ఏ ఆల్రౌండర్ సెలెక్ట్ అయితే. బికాస్ ఆబ్వియస్లీ మూడింటి నుంచి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్. అవును, ఏదైనా అది రేర్ కాంబినేషన్. ఎవరికో కానీ ఆ లక్ కూడా ఉండదు. అంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా కొంతమంది బ్యాటింగ్కే బాగుంటారు, ఓపెనింగే బాగుంటారు, కొంతమంది వికెట్కే బాగుంటారు అని అనుకుంటా. మీరు ఆల్రౌండర్ కాబట్టి అబ్సల్యూట్లీ మీకు ఒక స్పెషల్ పొజిషన్ అయితే ఉంటుంది అందులో. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ సెక్షన్లో కూడా మీకు ఎట్లా ఉంటుందంటే లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ టోర్నమెంట్స్లో అంత అచీవ్మెంట్ అన్నది కనిపించలే. అలాగే మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇవ్వాలి అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అది కూడా ఒక హై పాయింట్లో, ఇప్పుడు ఒక పీక్ పాయింట్లో ఉన్నారు మీరు. సో ఎలా పాసిబిలిటీ అయింది? మీరు ప్రాక్టీస్ సెక్షన్ కానీ లేదా ఏదైనా ఇంప్రూవ్ చేసుకున్నారా? అంత సడన్ అచీవ్మెంట్ ఎలా? సో నాకు ఫస్ట్ వరల్డ్ కప్లో అన్ని ఛాన్సెస్ దొరకలేదు. దొరికినంత నేను పర్ఫామ్ చేసుకున్నా. కానీ లాస్ట్ మ్యాచ్లో 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను. సో ఈసారి ఒకటే అనుకున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను లాస్ట్ బాల్ వరకు ఉండి విన్నింగ్ షాట్ కొట్టి రావాలి అని. అండ్ దట్స్ హౌ నేను నాట్ అవుట్ ఉన్నాను, మ్యాచ్కి గెలిచాము. అండ్ ఈసారి ఏమైనా ఛాన్సెస్ వచ్చినా నేను నా బెస్ట్ ఇద్దాం అనుకున్నా. అండ్ అదే ఇచ్చాను కూడా. సో ప్రాక్టీస్ సెక్షన్లో కూడా ఏమైనా చేంజెస్ చేశారా దీని గురించి లాస్ట్ టైంకి ఇప్పటికి? యాడెడ్ మోర్ ఓవర్ పవర్ హిట్టింగ్ కానీ అవన్నీ యాడ్ చేసాము. అకార్డింగ్లీ మేము ప్రాక్టీస్ చేసాం. బికాస్ నా రోల్ ఏంటో నా కోచెస్ క్లియర్గా చెప్పారు. సో దాన్ని బట్టి నేను ప్రాక్టీస్ చేసాం. సో మీ గైడెన్స్ కూడా అదే హై పీక్లో ఇచ్చారు ఈ టోర్నమెంట్కి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ బౌలింగ్ కూడా అదే హై పీక్లో ఉంటుంది. కానీ కొంతమందికి బ్యాటింగ్ అన్నది కంఫర్ట్, కొంతమందికి బౌలింగ్ అన్నది కంఫర్ట్. సో మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్క రిథంలో ఉంటుంది బౌలింగ్ అన్నది. సో మీరు ఎలా కేర్ తీసుకుంటారు? అండ్ మీ ఫేవరెట్ ఏంటి, బౌలింగ్ బ్యాటింగ్ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ అంటే రెండు ఫేవరెటే. బట్ ఎనీ డే బ్యాటింగ్ కొంచెం ఎక్కువ బౌలింగ్ కంటే. బట్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయర్. ప్రతి ఒక్క ప్లేయర్ రెండుని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. అలవాటు అయిపోద్ది ఇంకా. ఓకే, సో ఇప్పుడు స్కాట్లాండ్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్లో ఏంటంటే సెంచరీ విన్నింగ్, అండ్ దాంతోపాటు ఇప్పుడు మనకి జరిగిన దాంట్లో కంప్లీట్ మ్యాచ్ విన్నింగ్. సో మీకు ఏది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది? లాస్ట్ మ్యాచ్ ఫైనల్స్ మ్యాచ్ వరల్డ్ కప్ విన్నింగ్ అండి. ఎనీ డే ఫస్ట్ అదే. బికాజ్ అంటే కంట్రీకి వరల్డ్ కప్ దానికంటే పెద్ద అచీవ్మెంట్ లేదు. సో మీరు ఓన్ గా తీసుకునే అచీవ్మెంట్ కంటే కంట్రీకి ఇచ్చే అచీవ్మెంట్ అనేది పెద్దది అంటారు. ఓకే, సో మీరు ఇప్పుడు స్కాట్లాండ్ లో చేసినప్పుడు ఏదైతే సెంచరీ అయిందో, సో అప్పుడు ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉండేయండి. ఎందుకంటే నాన్న అక్కడ ఉండే, దాని తర్వాత ఫుల్ గ్రౌండ్ షియర్ ఉండే 100 వెరీ హ్యాపీ. సో ప్రతి మ్యాచ్ కి కూడా మస్ట్ డాడీ వచ్చి
టేక్ కేర్ తీసుకుని అట్లా ఉంటుందా, ఆర్ ఎల్స్ మీ ఓన్ వేలో మీరు వెళ్ళడం అట్లా ఉంటుంది? అంటే వాళ్ళు మాతో ట్రావెల్ చేయటం కుదరదు, దే కెన్ కమ్ సపరేట్లీ. సో నాన్న ఫస్ట్ డొమెస్టిక్ మ్యాచెస్ అన్నిటికీ వస్తారు, కానీ ఫస్ట్ వరల్డ్ కప్ మిస్ అయ్యారు సమ్హౌ. సో దిస్ టైం ఆయన ఒకటి పెట్టుకున్నానికి ఎట్టి పరిస్థితుల్లో అన్ని మ్యాచెస్ ఉండాలి అని. అండ్ సో యూ ఫీల్ దట్ ఒక లక్కీ చామ్ లాగా, అంటే ఆయన వచ్చారు నేను విన్ అయ్యాను అనిపించింది కదా? 2 సార్లు విన్ అయ్యాము, బట్ ఆయన వదలుతలుచుకోలేదు. ఓకే. సో ఫైనల్లీ మీ పేరెంట్స్కి ఆర్ మీ మొత్తం మీ బ్యాచ్కి అండ్ దాంతోపాటు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న పీపుల్కి, ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకున్నారు యాజ్ ఏ వరల్డ్ కప్ విన్నర్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాం, బికాజ్ ఆల్ ద సపోర్ట్ తెలంగాణ కానీ, లేకపోతే నా పేరెంట్స్ కానీ, నా కోచెస్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో త్రిష గారు, మీరు క్రికెట్ పరంగా ఇంకా బిగ్ అచీవ్మెంట్స్ చేయాలని ఫ్యూచర్లో కూడా, అండ్ దాంతోపాటు మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు అనుకున్న అన్నీ కూడా పాసిబిలిటీ అవ్వాలని మాతో పాటు మా టీమ్ అండ్ కంప్లీట్ ఇండియా కూడా కోరుకుంటుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. మన తెలంగాణ అమ్మాయి ఇంత బిగ్గెస్ట్ వరల్డ్ కప్ అచీవ్మెంట్ని అండర్-19లో సాధించింది. సో ఇంతకు మించి ఇంటర్నేషనల్ పరంగా ఇంకా వరల్డ్ కప్స్ని మన ఇండియాకి తీసుకొచ్చి మన దేశం ఇంకా గర్వపడే పొజిషన్లో తను పెట్టాలని మనస్ఫూర్తిగా దూరదర్శన్ యాదగిరితో పాటు మొత్తం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.